హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మేమైతే వడలు పులుసు చేయడానికి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. దీంట్లో అయితే ఫస్ట్ నేనైతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, తాలింపు దినుసులు యాడ్ చేసుకొని, ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడైతే నేనైతే దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కారం యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా. మిక్స్ చేసుకొని అది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే చింతపండు పులుసు అయితే యాడ్ చేసేసుకుంటున్నాము. చింతపండు పులుసు కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకోండి. చింతపండు పులుసులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇదైతే కొంచెం ఒక 2 minutes అలా ఉంచేసుకోండి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో. అది దగ్గరకు వచ్చేస్తుంది. ఆ దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి అయితే వడలను అయితే యాడ్ చేసేసుకుందాము. వడలను అయితే యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి చిన్నగా. యాడ్ చేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకొని ఒక 2 minutes ఉంచేసుకోండి స్టవ్ మీద. ఆ తర్వాత అయితే అదంతా అయిపోయిన తర్వాత ఇలా కొంచెం ఇలాగా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేటప్పుడు ఇలా బాగా ఉడుకుతూ ఉంటుంది కదా, అప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. వీడియోలో నేను చూపించట్లేదు. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వడల పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇలా వచ్చేదాకా అయితే ఉంచేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, దగ్గరకు వచ్చేసింది కర్రీ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్